నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. జీవితంలో విద్యార్థి దశ మనం చేరుకునే ఉన్నత స్థానానికి వారధిలాగా ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్యాభ్యాసంలో మనం తీసుకునే నిర్ణయాలు అత్యుత్తమమైనవి అయి ఉండాలి. మనం ఎంచుకునే కోర్స్, మనం ఎంచుకునే విద్యా సంస్థ వారిని గమ్యస్థానం వైపు నడిపించే విధంగా ఉండాలి. భారతదేశంలో విలువలతో కూడిన ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో కొన్ని మాత్రమే. ఆ కోవకు చెందినదే మార్వాడి చంద్రానా గ్రూప్ కి చెందిన మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. ఈ యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మార్వాడి యూనివర్సిటీ యొక్క ఏపీ అండ్ తెలంగాణ ప్రతినిధి అయిన మహేంద్ర నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మహేంద్ర నాయుడు గారు, మార్వాడి యూనివర్సిటీ అనేది కొత్తగా వింటున్నాను నేనైతే. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీని ఇది మ్యామ్, మనం చూసుకుంటే స్టాక్స్ అండ్ ఫినాన్స్ అంటే ఈ షేర్స్ రిలేటెడ్గా ఒక పేరు ఇండియాలో అందరికీ సుపరిచితం అనమాట. ఈ పేరు వచ్చేపాటికి కేతన్ మార్వాడి ఇండియాలో టాప్ ఈ షేర్స్ అండ్ ఫినాన్స్ కంపెనీలో అది ఒకటి అనమాట. ఇండియా టాప్ 5లో ఒకటిగా చెప్పొచ్చు. ఆ గ్రూప్కి చెందినదే ఈ మార్వాడి యూనివర్సిటీ అనమాట. ఈ మార్వాడి యూనివర్సిటీ కోసం మనం మాట్లాడుకుంటే జనరల్గా ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది 2000 ఫస్ట్ ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయ్యి తర్వాత యూనివర్సిటీ స్టేటస్ని 2016లో తెచ్చుకుంది అనమాట. ఈ పేరు మనకి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం జనరల్గా చూస్తే ఇండియాలో దాదాపుగా ఒక 5000+ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వచ్చినప్పుడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ గురించి అంటే యూనివర్సిటీ స్టేటస్ వచ్చిన తర్వాత జనరల్గా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అన్ని స్టేట్స్ మీద. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మార్వాడి యూనివర్సిటీ ఫస్ట్గా గుజరాత్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్లీ ప్రూవ్ చేసుకుందామనే కాన్సెప్ట్తో ఇండియన్ స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అబ్రాడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే దే వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ క్యాంపస్. సో దే కాన్సన్ట్రేటెడ్ ఫస్ట్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్. దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది అంటే, ఈ రోజున క్యాంపస్లో దాదాపుగా 52 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారనమాట. సో అక్కడ ఆ సక్సెస్ఫుల్గా ఆ మైల్ స్టోన్ అచీవ్ చేసిన తర్వాత ఇప్పుడు అదర్ స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఆ రకంగా ఈ సంవత్సరం సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో దానివల్ల మనం వింటున్నాం. అదే మనం గుజరాత్గా కనుక మనం వెళ్తే టాప్ ఇన్స్టిట్యూషన్గా అక్కడ ఆల్రెడీ ఇట్స్ ఎ ఫెమిలియర్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, మీరు చెప్తుంటే ఇప్పుడు అంతా ఒక విజువలైజ్ చేసుకుంటున్నాము. ఎక్సైటింగ్గా ఉంది. సో వీడియో ద్వారా ఇంకా స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది కాబట్టి ఒక ఏవి ప్లే చేద్దాము. ఏవి ప్లీజ్. మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్. మీ కళ్ళకి నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన క్యాంపస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. కేతన్ మార్వాడి ఇండియాలో ఫైనాన్షియల్ సెక్టర్లో ఆ పేరు తెలవని వాళ్ళు అంటూ ఉండరు. షేర్స్ అండ్ ఫినాన్స్లో ఇండియాలో ఉన్న టాప్ 5 కంపెనీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దాదాపుగా 53 కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు చదువుతుంటారు. మనం చూసినట్టుగైతే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్, దాని యొక్క ర్యాంకింగ్, దాని యొక్క ఎక్రిడేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఒక క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఒక నిదర్శనం అని చెప్పొచ్చు దీన్ని మనం. How are you feeling, studying in Marwadi University? Studying in Marwadi University is a privilege for we the African, and studying here is also good for us because we obtain quality education and we learn new things. What do you feel, placements of Marwadi University? Yeah, they are providing good placements, and even they are providing SIP, summer internship programs. You are happy with your new university? Yeah, we are happy. Thank you so much.
BSc Agriculture is going to have great future, right? You know, That's why we are in that. We yeah, are engaged in. you know, lot of things are going to change. Now, one simple point I'll tell you. Now, India is having exports only 4 lakh crores. Coming 10 to 15 years, we are going to touch 40 to 45 lakh crores exports. Then plenty this food processing units, lot of things are going to come up. We are already. Plenty of options you are going to have. Now you have chosen right course. I wish you good luck. Thank you. వీళ్ళందరూ చూసుకునేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉందో మన పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. సో ఎవరు మాట్లాడతారమ్మా? As coming to the education విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనికేషన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇంటరాక్ట్ అయ్యేది లైక్ లెక్చరర్స్ మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ దే ఆర్ నోయింగ్ లైక్ ఏం ఫీల్ అవుతున్నాం, అన్కంఫర్టబుల్గా ఉందా అంటే కింద సౌత్ నుంచి వచ్చినా కూడా నో పార్షియాలిటీస్ ఫస్ట్ థింగ్. అండ్ హైజీనిక్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళ టైం మెయింటెనెన్స్ కానీ క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నారని ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం. They are very awesome, sir. They are providing a infrastructure very good. ల్యాబ్స్కి ఉన్న ఎక్విప్మెంట్ కూడా అందరికీ 24/7 ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఆల్ రోబోటిక్స్ క్లబ్ అయినా ఏదైనా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్రాపర్ సిస్టమేటిక్ ఉంది. ఏది అలా లేదు సార్, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లేస్మెంట్ కి స్పెషల్ గా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఇయర్లో పిల్లగాడు యూనివర్సిటీకి రాగానే మెయిన్ ఏంటి అంటే అతను కొద్దిగా భయపడతాడు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, నేను చదవగలనా లేదా, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా అనేది మెయిన్ స్టూడెంట్స్ దగ్గర ఉంటే డ్రాబ్యాక్. సో ఫస్ట్ ఇయర్లోనే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసి ఒక సెమినార్ హాల్కి తీసుకెళ్ళి వానితోనే స్పెషల్గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ ఉండడం, కంపెనీకి వాడు ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ఇయర్కి రీచ్ అయ్యే వరకు హీ విల్ బి రెడీ ఫర్ ద కంపెనీ ప్లేస్మెంట్. మ్యామ్, ఈ సంవత్సరం నుంచి మన తెలుగు పిల్లలు ఎక్కువ నెంబర్లో ఇటువైపు రాబోతున్నారు. మీలాంటి ఫ్యాకల్టీ అందరు ఉన్నారు, ఇంకా డెఫినెట్లీగా పిల్లలకి ఒక మంచి అవకాశం. ఎక్కడో మీలాంటి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడితే పిల్లలు డెఫినెట్లీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్ దాటి పక్క రాష్ట్రానికి వచ్చాము, ఇక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ అది ఇది లేకపోతే స్టడీస్ ఎలా ఉంటుంది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ హోమ్ అట్మాస్ఫియర్. మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం. దట్టు మేము తెలుగు ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, మెయిన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం బేసికల్గా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఏ టైం అయినా సరే. మేము మా పర్టికులర్ లొకేషన్, మా ఫోన్ నెంబర్ అన్నీ షేర్ చేస్తాం. మేము పిల్లలతో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. We have trained our majority faculty members of Marwadi University with the global standard, and we have proved in terms of internationalization, and that is the reason why Marwadi University is the first choice of international students. They want to come here, they want to learn here from our faculty members, they want to stay here in Rajkot at Marwadi University. Similar kind of replica model we want to do in South India. We know South India is a hub for higher education and particularly in engineering domain. It's very difficult to attract students from South India. But here confidently we are saying that many students from across the globe, they are ready to come to Marwadi University to complete their higher education. యూనివర్సిటీ అయితే చాలా బాగుంది సార్. ఎస్పెషల్లీ గ్రీనరీ అండ్ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తోంది. స్టూడెంట్స్ కూడా కంఫర్ట్ చాలా ఫీల్ అవుతున్నారని వాళ్ళ మాటలో అర్థమవుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విషయాల్లో అంత బాగుంది, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ మాటలో చెప్పండి. మ్యామ్, ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టుగా అయితే జనరల్గా మనకి ఈ యూనో రీసెంట్ టైమ్స్ ఏంటంటే ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, సో టైట్గా ఉండేది. యూనో అట్లా కాకుండా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగాయో ఇక్కడ మనం పిల్లలు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆ కైండ్ ఆఫ్ యూనో ఎకడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, లేదా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి ఆ కైండ్ ఆఫ్ మెకానిజం వాళ్ళ దగ్గర ఉండట్లేదు. దానివల్ల నేమ్ సేక్ ఏదో డిగ్రీ పాస్ అయితే పాస్ అవుతున్నారు, లేకపోతే ఫెయిల్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్నత స్థానానికి చేరుకోవాల్సిన కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా ఆ విషయంలో దెబ్బతింటున్నారు. ఆ రకంగా కాకుండా మార్వాడి యూనివర్సిటీ ఏది బెస్ట్ అని చెప్తే నేను చెప్పేది ఫస్ట్ ఎకడమిక్స్ చెప్తాను. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా బిగ్ షాట్ పీపుల్ దే కెన్ డూ ఇట్, బట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా నేను చెప్పాలనుకునేది ఎకడమిక్స్. ఈ ఎకడమిక్స్ పరంగా దట్ ఇన్స్టిట్యూషన్ కెన్ ఛాలెంజ్ ఎనీ వన్. దానికోసమే ఇప్పుడు యంగెస్ట్ యూనివర్సిటీస్లో దట్ ఈస్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాకల్టీ పరంగా చూస్తే దే సీ టు దట్ పిహెచ్డి అనే ఉండాలి, లేదా అట్లీస్ట్ పర్సూయింగ్ పిహెచ్డి అని ఉండాలి, ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ. సో రెండు పిల్లలతో నేను మాట్లాడినప్పుడు జనరల్గా మన పిల్లలు ఎప్పుడైతే వర్క్ లోడ్ బాబోయ్ చాలా ఉంది అన్నారో అక్కడ ఎకడమిక్స్ చాలా బాగున్నాయి అని అర్థం. సో ఎక్కడ పిల్లల్ని అడిగినా వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, వర్క్ లోడ్ చాలా ఉంది మాకు అని. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇది కరెక్ట్గా గ్రూమింగ్ స్టేజ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాతనే జాబ్స్ వైపు వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సిన దానికి ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. సో ఈ స్టేజ్లో మార్వాడి యూనివర్సిటీలో కనుక పిల్లలు ఉంటే మంచి సిస్టంతో బయటికి రాగలుగుతారు. అది నేను డెఫినెట్లీగా చెప్పగలను. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఒక్క మాటలో యూనివర్సిటీ స్టాండర్డ్ చెప్తాను నేను. మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ ఏదైతే ఉందో ఇట్స్ ఏ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో దాన్ని బట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పడానికి ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా బాగుంది చూస్తుంటే అర్థమవుతోంది. స్టూడెంట్స్ కావచ్చు, మీరు కూడా చెప్తున్న దాన్ని బట్టి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందని అర్థమవుతోంది. మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అని అనుకుంటూ ఉంటాం, అది ఎలా ఉంటుంది మరి? మనం సౌత్ ఇండియా పర్టికులర్గా మనం చూస్తే మన పక్క రాష్ట్రాల వైపు ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో, అంటే ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు సక్సెస్ అవ్వాలి అంటే వారు మన స్టేట్ కాకుండా పక్కకి వెళ్తే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అట్లనే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోగలుగుతారు. సో ఆ ఇండిపెండెన్సీ వాళ్ళు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ యాడ్ ఆన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ పరంగా కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బాగుండటం వల్ల అక్కడికి పంపించాలి అని ఒక ముందడుగు వేస్తున్నారు పేరెంట్స్. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం చూసినట్టుగా అయితే ఈ మార్వాడి యూనివర్సిటీ వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా మనకి ఫీజు వేరియేషన్ ఉంటుంది. మనం చెన్నై, బెంగళూరులో మనం కంపేర్ చేసుకున్నట్టుగైతే అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో దాదాపుగా 20 లక్షల నుంచి 40-50 లక్షల వరకు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ రకంగా కాకుండా మార్వాడి యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్ చాలా నామినల్గా ఉంటాయి. మనం ఇంజనీరింగే చూసుకుంటే ఎటువంటి ఎడిషనల్ ఫీజెస్ లేకుండా సంవత్సరానికి 1,25,000, సెమిస్టర్ వైజ్గా మనం చూసుకుంటే 62,500 రూపీస్ మాత్రమే. సో అటువంటి టాప్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం మీకు తక్కువ బడ్జెట్లో డెఫినెట్ ఇవ్వటం జరుగుతుంది. మీరు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, మీరు అగ్రికల్చర్ తీసుకున్నా, లేదా మీరు మేనేజ్మెంట్ వైపు చూసినా, లేదా మీరు ఈ లా వైపు వెళ్ళాలి అనుకున్నా, ఫార్మసీ వైపు వెళ్ళాలనుకున్నా, ఏ కోర్స్ వైపు మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా ఫీజెస్ టాప్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు స్టాండర్డ్ వైజ్ వాళ్ళకు పోటీ పడే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫీజు వచ్చేప్పటికి వాళ్ళతో కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్వాడి చంద్రన గ్రూప్ ఏదైతే ఉందో దే ఆర్ ఫైనాన్షియలీ వెరీ స్ట్రాంగ్.
సో వాళ్ళు అవసరమైతే వాళ్ళ చేతిలోంచి పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని బిల్డ్ చేయాలనేదే వాళ్ళ మెయిన్ గోల్. ఫైనాన్షియల్ అనేది వాళ్ళ మోటో కాదు. దట్స్ వాట్ దే ఆర్ రెడీ టు త్రో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, అండ్ అందరికీ అందుబాటులో ఉంది యూనివర్సిటీ కూడా. అలాంటప్పుడు ఇంకేదన్నా ఉంది అంటే చూడాల్సింది ప్లేస్మెంట్స్ విషయం. సో ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ ఏ విధంగా ఉంది? మ్యామ్, ఇందాక మీకు చెప్పినప్పుడు ఈ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఫెమిలియర్ అవుతుంటుందో మోర్ అండ్ మోర్ కంపెనీస్ వస్తుంటాయి. ఆ రకంగా మనం చూసినట్టుగైతే 2023లో దాదాపుగా 490 కంపెనీస్ వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చాయి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వల్ల వచ్చి ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రూప్కున్న ఆ పాజిటివ్ వైబ్స్, ఒక రకంగా చెప్పాలి అంటే మార్వాడి చంద్రన గ్రూప్స్ షేర్స్లో వాళ్ళ కస్టమర్సే దాదాపుగా 6 లక్షల మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వాళ్ళ కస్టమర్స్ ఉంటారు. సో ఇట్స్ ఆల్ నోన్ బ్రాండ్ కనుక రైట్ పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ క్లయింట్స్ లాగా ఉన్నారు. వీటన్ని రీజన్ వల్ల మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ని వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ తీసుకురాగలుగుతున్నారు. నాట్ ఓన్లీ దాట్, కొన్ని కాలేజెస్ మనం చూస్తుంటాం, వీళ్ళు మార్కెటింగ్ జిమ్మిక్స్ చేస్తుంటారు. మాకు ఇన్ని కోట్ల ప్యాకేజ్ వచ్చింది, అన్ని కోట్ల ప్యాకేజ్ వచ్చింది, ఒక్కడికి వస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అలా కాకుండా ఇక్కడ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే వాళ్ళని ప్లేస్మెంట్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ఇవన్నీ ఆ ఇండస్ట్రీకి కావాల్సిన క్వాలిటీస్ని వీళ్ళు ఇక్కడే డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మార్వాడి యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ యూనివర్సిటీస్. థర్డ్ ఇయర్లోనే చేతిలో ప్లేస్మెంట్ పెట్టే యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే అది మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంత హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది కాకుండా ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చింది అనే కాన్సెప్ట్తోనే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. సో ఇక్కడ చదువుకున్న పిల్లలు మంచి మంచి ప్యాకేజెస్తో బయటకు వెళ్తున్నారనే విషయం నేను చెప్పొచ్చు. ఓకే, కోర్సెస్ విషయానికి వస్తే మార్వాడి యూనివర్సిటీ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తోంది స్టూడెంట్స్కి? మ్యామ్, మనకి మెయిన్గా మనం చూస్తే మన స్టేట్ నుంచి బయటికి వెళ్తున్న పిల్లల్లో ఎక్కువ ఇంజనీరింగ్ వెళ్తుంటారు. ఇంజనీరింగ్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ సైన్స్, అందులో ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో 90% కాన్సన్ట్రేషన్ వాళ్ళది కంప్యూటర్ సైన్స్ వైపు ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్లో మనం చూసినట్టుగైతే మళ్ళీ మనకి స్పెషలైజేషన్స్ అంటూ ఈ మధ్య పెరుగుతూ వస్తున్నాయి. అటువంటి దాంట్లో మార్వాడి యూనివర్సిటీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, అట్లనే సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇటువంటి కోర్సెస్ని అందిస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కడికో మీరు టాప్ ఇన్స్టిట్యూషన్లో చదవాలి అనే తపనలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు తక్కువ బడ్జెట్లోనే ఇక్కడ చేసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు మనం చూస్తే ఈ ఇంజనీరింగ్ చేసిన తర్వాత యుఎస్ వెళ్దాం అనుకునే వాళ్ళు, లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్దాం అనుకునే పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. సో ఆ రకంగా చూసినప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే దాదాపుగా ఒక 25 కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో ఎంఓయూ ఉంది. అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే కన్నా అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపొద్దున నేను అక్కడికి వెళ్తే నేను అడ్జస్ట్ అవ్వగలనా లేదా అనే విషయాల మీద మీరు క్యాల్కులేట్ చేసుకోవడం కోసం స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా యుఎస్, కెనడా, రైట్ యూకే, యూరోప్ కంట్రీస్ ఇటువైపు 1 సెమిస్టర్ కానీ 1 ఇయర్ కానీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ చదువుకున్న దానికి ఇక్కడ క్రెడిట్స్ బ్యాలెన్స్ చేసి మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదే కాకుండా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ తీసుకుంటున్న అడిషనల్ స్టెప్ ఏంటి అంటే రేపొద్దున మీరు బయటికి వెళ్ళిన తర్వాత లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ మీద మళ్ళీ మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళి కోర్సెస్ నేర్చుకోకుండా విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ ఇన్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఆ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాల్యూ యాడెడ్ కోర్సెస్ని ఒక 8 to 10 వరకు బీటెక్తో పాటుగా అందిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్నారు కనుక ఇంజనీరింగ్కి కళ్ళు మూసుకొని మార్వాడి యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈసీ ఉంటుంది, సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఈ రకంగా ఇంజనీరింగ్లో ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ వైపుగా వస్తే మనకి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళలో
కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఐకార్ ఇటువంటి గుర్తింపులు ఉండటం వల్ల మార్కెట్లో కొద్ది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దానికోసం మార్వాడి యూనివర్సిటీ ఏం చేసిందంటే బీఎస్సీ అగ్రికల్చర్తో మేనేజ్మెంట్ని టుగెదర్గా చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. మనకి 4 years బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ అగ్రి బిజినెస్ ఇవన్నీ కలిపి 5 yearsలోనే మీ ఎంబీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చు, 1 year సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం బీబీఏ కావచ్చు లేదా బీసీఏ కావచ్చు, ఎవరైతే 4 years డిగ్రీ వైపు వెళ్ళదలుచుకోలేదో 3 years డిగ్రీ అందులో కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటే వారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే బీసీఏలో సేమ్ వన్స్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా డేటా సైన్స్ ఇటువంటి కోర్సెస్ని బీసీఏలో కూడా అందిస్తుంది. ఇదొక కోర్స్ వాళ్ళ ఎక్కువ అక్కడ ఇష్టపడుతుంటారు. వీటన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే ఇండియాలో ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బేస్లో కొత్తగా వస్తున్న కోర్స్ ఏంటి అంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ అన్నమాట. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో మనకి దాదాపు ఏఎంఎల్ ప్లస్ ఏఎంఐ డేటా సైన్స్ ఈ కాంబినేషన్ని వాళ్ళు బిఎస్లో ఇస్తున్నారనమాట. ఇట్స్ ఎ 4 years ప్రోగ్రామ్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈ ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి అంటే ఎంపీసీ చేస్తేనే ఇంజనీర్ అవ్వచ్చని. మీరు కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదవకపోయినా పర్వాలేదు, ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్, యూ కెన్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఆ విధంగా ఈ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఉండే ప్లేస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉంటాయి. రైట్, మనకి బేసిక్ హాస్టల్ ఒక 80,000 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. చాయిస్ని బట్టి 4 ఉండేది 80,000 ఉండేది. అక్కడ నుంచి మీ ఇష్టం అనమాట, 3 ఉండేది కావాలా 2 ఉండేది కావాలంటే కాస్ట్ వేరియేషన్ వస్తుంది. బట్ ఇట్స్ ఆల్ ఇన్సైడ్ ద క్యాంపస్. పర్టికులర్గా అమ్మాయి పేరెంట్స్కి యూనో మీరు చాలా భరోసాగా ఉండొచ్చు. ఇక్కడ వితౌట్ పేరెంట్ నాలెడ్జ్ పిల్లల్ని బయటికి పంపించరు. ఓకే, ఎంత మనం మాట్లాడుకున్నా ఏవీలో ఎంత చూసినా కూడా కొంతమంది పేరెంట్స్కి దగ్గరకు వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. యూనివర్సిటీ అంతా ఒక్కసారి చూడాలనుకుంటారు. ఆ ఫెసిలిటీ ఉందా? వెళ్ళి చూడొచ్చా పేరెంట్స్? మ్యామ్, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ సౌత్ ఇండియా నుంచి ప్రమోట్ చేస్తున్నాం కనుక, అంటే లాస్ట్ ఇయర్ లిటిల్ బిట్ చేస్తున్నాం, ఈసారి రైట్ యూనో ప్రమోషన్స్ అండ్ ఆల్ ఇవి ఎక్కువగా జరగబోతున్నాయి. సో ఈసారి దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్ మన సౌత్ ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఏప్రిల్ 1st వీక్లో ఒక 100 పేరెంట్స్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ముందు రిజర్వ్ చేసుకుంటారో సీటు రిజిస్టర్ చేసుకుంటారో వీళ్ళని ఫ్రీగా క్యాంపస్ విజిట్కి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరైతే కాలేజ్ చూడాలనుకుంటున్నారో పేరెంట్స్ కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రీగా వెళ్ళడానికి మీరు కింద కనపడుతున్న నెంబర్లో రిజిస్టర్ చేసుకోండి. సో డెఫినెట్లీగా ఆ రిలేటెడ్ ప్రాసెస్ ఏంటో చెప్పబడుతుంది. ఫస్ట్ వీక్లో మీరు కాలేజ్ చూసి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, అడ్మిషన్ ఏ విధంగా అనే దాని గురించి ఇంకొంచెం ఒక్కసారి ఎలాబరేటివ్గా చెప్పరా? మేడం, ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసినట్టుగా అయితే మార్వాడి యూనివర్సిటీ వారి యొక్క బ్రాంచెస్ని దాదాపుగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఆంధ్ర తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్టుగా అయితే వారు మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు పర్సనల్గా వెళ్ళైనా అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ప్రాసెస్లో కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్స్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. మీరు 10th క్లాస్ బేస్ మీద మీ హాల్ టికెట్ బేస్ మీద ఇమ్మీడియట్లీగా మీ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇక్కడ నుండి తెలుగు స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వారికి కొంచెం ఇబ్బంది ఏమన్నా అవుతుందా, లేదంటే ఏ విధంగా ఉంటుంది? ఫ్యాకల్టీ విధంగా వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు? మ్యామ్, ఒక రకంగా చూస్తే మీ పిల్లల్ని కనుక మీరు మా గుజరాత్ కనుక పంపించగలిగితే వాళ్ళకు ఉండే బేసికలీ ఏంటంటే ఈ రోజుల్లో సమాజ పోకడలు మనం చూస్తున్నాం. రైట్, అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అట్లాంటిది. ఏజ్ యూనో ఆ టీనేజ్లో ఎటువైపు వెళ్ళటానికన్నా ఆస్కారం ఉండే ఛాన్సు, మంచి వైపు వెళ్ళొచ్చు, చెడు వైపు వెళ్ళొచ్చు. ఇటువంటి టైంలో మనం వాళ్ళ మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే మనకి బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఆ విషయంలో చూస్తే ఈ గుజరాత్ అనేది మనకి
ఒకటి సెక్యూర్డ్ స్టేట్ అని చెప్పొచ్చు పిల్లలకి. ఎందుకు అంటే వారికి ఎటువంటి అవకాశం అక్కడ ఉండదు. అక్కడ ఈ డ్రగ్స్ కానీ ఇట్లాంటి రిలేటెడ్ అన్నీ కూడా బ్యాన్, రైట్. దానివల్ల ఏంటంటే పిల్లలు అటువైపు డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దట్స్ మెయిన్ రీజన్ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి డోకా లేకుండా ఉంటుంది. 2, మనం చూస్తే గుజరాత్ ఫాస్ట్గా గ్రో అవుతున్న స్టేట్ అని చెప్పొచ్చు. ఆ రకంగా అక్కడ ఉండే గుజరాత్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే లైఫ్లో పైకి రావాలి అనే తపన ఎక్కువ ఉండే పీపుల్ ఎక్కువ ఉంటారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్. అదేవిధంగా మన పిల్లలు అక్కడికి వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎందుకు ఉండదంటే ఆల్రెడీ ప్రస్తుతం ఒక 9 to 10 తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి, అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపుగా ఒక 15-20 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. వీరు కాకుండా ఇంకొక 10 to 15 మంది మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో పిల్లలు భయపడాల్సిన అవసరమే లేదు. సో అన్ని విధాలుగా కూడా మార్వాడి యూనివర్సిటీ నుండి ఇక్కడ నుండి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న విషయం అర్థమవుతోంది. మోర్ స్టూడెంట్స్ ఇక్కడ నుండి కూడా యూనివర్సిటీకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, చాలా వివరాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.